అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమ్ యుగంధర్ క్యూట్ లిటిల్ ఫ్యామిలీ వ్లాగ్స్. టుడే నేను ఇక్కడ ఒక వెరైటీగా కొత్తగా ట్రై చేస్తున్నానండి కర్రీ అనేది. ఆ కర్రీ పేరేమనేది మీకు లాస్ట్లో చెప్తానండి. సో ఫస్ట్ ఇక్కడ ఆనియన్స్ సాసులు ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకుందామండి. ఫస్ట్ ఆవాలు వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకొని ఇంకా అది చిట్లాక సాసులు ఇంకా కరివేపాకు చిట్లాక ఆనియన్స్ బాగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్గా బాగా వేయించుకుందామండి. సో చూడండి, నెక్స్ట్ అల్లం పేస్ట్ అండి. నేను దీన్ని ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. ఫ్రెష్ అల్లం తెచ్చుకొని ఒక హాఫ్ స్పూన్ అంత అల్లం పేస్ట్ ఇందులోకి వేసేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ వెల్లుల్లి ఒక పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. దీన్ని కూడా నేను ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకున్నానండి. ఒక హాఫ్ స్పూన్ అంత వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. చూడండి, ఆనియన్స్ అనేది బ్రౌన్గా వేగిపోయినాయి. ఇప్పుడు నేనైతే ఇక్కడ 2-3 టొమాటోస్ని తీసుకున్నానండి. 3 టొమాటోస్ దాకా తీసుకున్నాను. ఆనియన్స్ ఎన్ని వేసుకున్నానో చెప్పలేదు కదండి, సారీ. ఆనియన్స్ ఇక్కడ నేను 3 యాడ్ చేస్తున్నానండి. సో దీన్ని ఒక 2-3 మినిట్స్ బాగా టొమాటో తొక్కు వచ్చేంత వరకు బాగా వేగనిద్దామండి. మూత పెట్టేసి బాగా వేగనిద్దాం. సో ఇక్కడ టొమాటోస్ బాగా వేగిపోయినాయి. ఇందులోకి మనము వెజిటేబుల్స్ యాడ్ చేద్దామండి. నేనైతే క్యారెట్ ఇంకా బీన్స్ తీసుకున్నాను. మీరైతే ఉర్లగడ్డ ఇంకా బఠానీలు కూడా ఇందులోకి యాడ్ చేయొచ్చండి. గ్రీన్ పీస్ చాలా బాగుంటుంది కర్రీ అయితే. సో చూడండి, నేను క్యారెట్ ఇంకా బీన్స్ మాత్రమే వేసుకున్నాను. మీరు క్యాప్సికమ్ ఇంకా అన్ని వెజిటేబుల్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి. మీ దగ్గర ఉన్న వాటిలో చేసుకోవచ్చు. చూడండి, వెజిటేబుల్స్ వేసాక నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా రుచికి సరిపడా సాల్ట్ అనేది వేస్తున్నాను. ఎందుకు ఇప్పుడే వేస్తున్నానంటే ఇక్కడ బాగా వేగుతాయండి. ఇంకా ఈ యొక్క వెజిటేబుల్స్ కూడా బాగా పడతాయి, ఉప్పు అనేది బాగా పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ సాల్ట్ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ దాకా దీన్ని బాగా మూత పెట్టేసి బాగా మగ్గనిద్దామండి. చూడండి, ఇవి బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు నేను ఇందులోకి ఒక 1/4 స్పూన్ అంతా టర్మరిక్ పౌడర్ అంటే పసుపు వేస్తాను. సో నెక్స్ట్ ఇందులోకి నేను చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. మాది కారం పొడి అయితే బాగా స్పైసీగా ఉంది. సో అందుకని నేను హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కారం పొడి బదులు ఇక్కడ చిల్లీస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా కూడా బాగుంటుంది. మా దగ్గర ఇప్పుడు ఉన్న దాంట్లో నేను చేద్దామని కారం పొడి వేస్ట్ చేస్తున్నాను. కారం పొడితో కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/4 స్పూన్ అంతా గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. 1/4 స్పూన్ లేదా ఇంకా కొంచెం తక్కువ, 1/4 స్పూన్ కంటే తక్కువగా గరం మసాలాని యాడ్ చేశానండి. నెక్స్ట్ చికెన్ మసాలా అండి. ఇది మీ ఒక విష్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేయండి. ఒక రవ్వ ఇంత ఒక 1/4 స్పూన్ కన్నా తక్కువగా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/4 స్పూన్ అంతా ధనియాల పొడిని యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకున్నామండి. నెక్స్ట్ ఇందులోకి నేను ఈ ఒక కప్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇందులోకి ఉప్పు కారం సరిపోయిందా చూడండి, టేస్ట్ చూసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేయండి. చూడండి, బాగా ఉడికిపోయినాయండి ఇవన్నీ కూడా. లాస్ట్లో కొత్తిమీర చల్లుకుందామండి. కొత్తిమీర యాడ్ చేద్దాము. ఫైనలీ ఇది అయిపోతా వచ్చేసిందండి. ఇలా వాటర్ అంతా బాగా ఇమిరిపోయేంత వరకు వాటర్ అంతా బాగా ఇమిరిపోయి బాగా ఇది గట్టిగా అయిపోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలండి. దీన్ని చేసుకున్న తర్వాత దీన్ని చపాతీలోకి వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. యమ్మీగా స్పైసీగా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరైతే తప్పకుండా ట్రై చేసేయండి. ఓకే అండి, మరి చపాతీలోకే కాదండి, మీకు దోశలోకి పూరీలోకి కూడా బాగుంటుందండి చాలా. నేనైతే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ మాత్రమే ఇక్కడ యాడ్ చేశాను. మీరు ఇందులోకి గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, ఇంకా ఆలు వేసుకోవచ్చు. మీ దగ్గర ఉంటే కానీ అవి 2 కూడా యాడ్ చేస్తే ఇంకా ఈ ఒక కర్రీకి చాలా బాగా టేస్ట్ వస్తుందండి. ఫైనలీ నేను మీకు అట్ ఫస్ట్లో ఈ కర్రీ నేమ్ ఏమనేది రివీల్ చేయలేదు కదండి. ఈ యొక్క కర్రీ నేమ్ ఏమంటే చెప్పేదా వెయిట్ చేస్తున్నారు కదా అందరూ ఈగర్గా. సో
వినండి, ఈ కర్రీ నేమ్ ఏమంటే ఈ కర్రీ నేమ్ ఏమంటే రెయిన్బో వెజిటేబుల్ కర్రీ. ఎందుకు ఈ రెయిన్బో వెజిటేబుల్ కర్రీ అంటే ఈ నేమ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, రెయిన్బో లాగా చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇందులో. కలర్ఫుల్గా ఉంది, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. వెజ్ లవర్స్కి ఎస్పెషలీ ఈ యొక్క కర్రీ అండి. ఎవ్రీవన్ మస్ట్ ట్రై అండి. సో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే అన్ని వీడియోస్ కూడా మీకు డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయండి. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే అండి, మరి బాయ్ అండి, బాయ్ బాయ్. చూడండి, ఇలా చపాతీతో పాటు ఈ యొక్క వెజ్ కర్రీని, రెయిన్బో మిక్స్డ్ వెజ్ కర్రీని ఇలా నంచుకొని తింటా అంటే ఉంటుందండి చాలా చాలా టేస్టీగా, యమ్మీగా చాలా బాగుంటుందండి. మీకు కూడా కావాలంటే తప్పకుండా వెంటనే ట్రై చేయండి.